విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ స్థానంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్, ఫైనాన్స్, కమర్షియల్ విభాగాల బాధ్యతలను కూడా తెలుగు వారికే అప్పగించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ సమర్థవంతంగా అమలు కావాలంటే కీలక స్థానాల్లో తెలుగువారే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనుల్లో విశాఖ ఉక్కును వినియోగించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు, ముడిసరుకు కొనుగోళ్లకు ప్యాకేజీగా ఇచ్చిన మొత్తం నుంచి వినియోగించాలని కోరారు. మీరు 10 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా వాళ్ళ సమర్థనీయులు కాదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారో ఒప్పిస్తారో ఈ పరిశ్రమకి సీఎండీతో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు, ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్కి మనిషి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు 2 నెలల్లో ఖాళీ కాబోతూ ఉంది. డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్ ఈ 3 చాలా కీలకమైనవి. సీఎండీతో పాటు ఈ 3 డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి. అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి. తద్వారా మాత్రమే మీరిచ్చినటువంటి ప్యాకేజీ సద్వినియోగం అవుతుంది, ప్లాంటు పునరుజ్జీవం జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంటు డబ్బులు చెల్లించాలి, నీటికి ఛార్జీ చెల్లించాలి, విద్యుత్ ఛార్జీ చెల్లించాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జగ్గయ్యపేట, మాదారంలో తవ్వేటువంటి ముడిసరుక్కి రాయల్టీ చెల్లించాలి. ఈ రాయల్టీ చెల్లించడమే కాదు, ఇవాళ రా మెటీరియల్ కొనటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ఛార్జీలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం కార్యకలాపాలకి, పోలవరం నిర్మాణానికి, అమరావతికి కేంద్రం 40,000 కోట్లు ఇచ్చింది. ఆ ప్రక్రియలో ఇనుము చాలా కీలకమైంది. ఇనుము కొనుగోలు చేయాలి. పోలవరానికి, అమరావతికి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణానికి కావలసినటువంటి ఇనుముని విశాఖ ఉక్కు ద్వారానే కొనుగోలు చేయాలి. ప్రతి 3 నెలలకి ఒకసారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉత్పత్తి, అమ్మకాలు, కొనుగోళ్ళు వీటన్నిటి మీద సమీక్ష చేసి అవసరమైనటువంటి సలహాలు, నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.